పూసలతో కూడా నిలువెత్తు వెంకటేశ్వర స్వామి బొమ్మ అయితే చక్కగా అల్లుకోవచ్చండి. చూడండి, ఒక్కసారి పైనుంచి చూపిస్తాను. మకర తోరణం, ఆయన గజమాల, కిరీటం, నామం, ఆయన కంఠాభరణం, శ్రీదేవి, భూదేవి, శంకు చక్రం, కటిహస్తం, అభయహస్తం, ఆయన పంచకట్టు, పాదాలు, అటు ఇటు గజమాల, అటు ఇటు స్తంభాలండి. మకర తోరణానికి పైననో అలా డిజైన్ ఇచ్చేసామన్నమాట. ఈ వీడియోతో చక్కటి ఈ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు రూపం గల షీట్ అయితే మనకు రెడీ అయిపోద్దండి. ఇప్పటి వరకు మనం 24 వీడియోలు అయితే వెంకటేశ్వర స్వామి అల్లే విధానం షేర్ చేస్తానండి. మీకు లాస్ట్ వీడియో అనమాట ఇది. ఇంకా ఈ వీడియోతో మనకి వెంకటేశ్వర స్వామి చక్కగా ఇలా మొత్తం రెడీ అయిపోతారు. అమ్మవారిని అల్లుకోవాలి అనుకున్నా మీరు ఇలా మొత్తం రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చండి. ఓకేనా? ప్రీవియస్ వీడియోస్ చూసి ఒక్కసారి మీరు ఏమేమి మెటీరియల్ కావాలి అన్నీ ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయి. పార్ట్ 1లోను మీరు అది చూసేస్తే మీకు పూర్తి డీటెయిల్ అంతా వచ్చేస్తుంది. ఈయన వీడియోలోకి వెళ్ళిపోయి మనం ఈయన మిగిలిన భాగం ఉంది కదా, అది వెళ్ళేసేద్దాము. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో రంగురంగుల పూసలతో వెంకటేశ్వర స్వామి వల్ల విధానంలో భాగంగా పార్ట్ 24 ఈ వీడియోలో మీకు నేను షేర్ చేస్తాను. ఆల్రెడీ పార్ట్ 23లో ఇక్కడ వరకు అల్లే విధానం మీకు షేర్ చేశాను. నేను ఈ కొంచెం వర్క్ చేసేసాను అనమాట. ఈ కొంచెం నేను ఫిల్ చేసేసానండి. ఇప్పుడు మీకు ఇటు ఎలా వేయాలో చెప్తాను. సేమ్ నేను ఇక్కడ మీకు రైట్ వైపు నేను చూపిస్తాను. లెఫ్ట్ నేను చక్కగా ఫిల్ చేసేసానండి, టైం కలిసి వస్తుందని. నేను ఇక్కడ చూపిస్తా కదా, సేమ్ ఇలాగే మీరు ఇటు చేసేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనకు కావాల్సిన బీడ్స్ అయితేనండి డార్క్ పింకు, గ్రీను, బ్లూ, ఈ 3 కలర్స్ సరిపోతాయి. ఇక్కడి నుంచి అల్లిక చూసేద్దాము. ఇక్కడ మనకి 2 బ్లూ బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ 1 2 రైట్ ఓనో నిలబడోనో గ్రీన్ బీడ్ ఉంది, లెఫ్ట్ ఓనో ఎల్లో బీడ్ ఉంది. ఈ బ్లూ బీడ్ దగ్గరికి నీటిని తీసుకొచ్చేద్దాము. ఇక్కడ ఎల్లో 1, బ్లూ 2 బీడ్స్ ఉన్నాయి. 2 బ్లూ బీడ్స్ తీసుకోవాలి. ఎల్లో బీడ్లో నుంచి బ్లూ బీడ్లో నుంచి ఇంకో బ్లూ బీడ్ ఉంది కదా, దానిలోకి తీసుకెళ్ళిపోయి నిలబడి ఉన్న గ్రీన్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇలా ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 1 బీడ్ యాడ్ చేసేటివేను. ఇక్కడ గ్రీన్ బీడ్ యాడ్ చేయాలి. 1 గ్రీన్ బీడ్ తీసుకోండి. చూసారు కదా, ఇలా మనకి 4 బీడ్స్ 4 బీడ్స్ 4 బీడ్స్ ఇలా ఒక లైన్ అల్లే రావాలి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. పైకి తీసుకొచ్చేద్దాము నీడిని. బ్లూ బీడ్లో నుంచి పైకి తీసుకొచ్చేయండి మీ కన్వీనియంట్ని బట్టి. ఇప్పుడు వేసిన గ్రీన్ బీడ్ ఉంది కదా ఇక్కడ, ఇక మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఎల్లో, బ్లూ, గ్రీన్, ఈ 3 బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్న ఈ గ్రీన్ బీడ్ నిలబడి ఉంది. ఫస్ట్ గ్రీన్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేయాలి. ఇలా ఇలా నీడిల్ తీసుకొచ్చేయండి. ఒకసారి నీట్గా లాక్కోండి. ఇక్కడ 2 గ్రీన్ బీడ్స్ ఉన్నాయండి. 1 2 గ్రీన్ బీడ్స్ ఉన్నాయి. 2 పింక్ బీడ్స్ యాడ్ చేసుకోవాలి. 2 పింక్ బీడ్స్ 1 2 యాడ్ చేసి ఈ గ్రీన్ బీడ్లో నుంచి ఇంకో గ్రీన్ ఉంది కదా, ఈ గ్రీన్లోకి తీసుకొచ్చేసేయాలి. ఇలా నెక్స్ట్ బ్లూ బీడ్ ఉంది కదా, దానిలో కూడా నీడిల్ తీసుకొచ్చేయాలి. ఇక్కడ 1 బ్లూ 1 పింక్ 2 ఉన్నాయి. టూ పింక్ బీడ్స్ యాడ్ చేయాలి.
నెక్స్ట్ ఈ బీడ్లో నుంచి ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో ఉందండి బీడ్. దీనిలో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోవటమే. ఇంకా మనం ఇలా ఇక్కడ 1 2 3 బీడ్స్ ఉన్నాయి. 1 పింక్ బీడ్ యాడ్ చేసేయాలి. ఓకే అండి. నెక్స్ట్ ఇక్కడ వరకు మనకి కిరీటము పూలమాలలు ఇక్కడ వరకు చక్కగా సమంగా వచ్చేసాయి. ఓకేనా. మీకు నేను చెప్పా కదా 2 మోడల్స్ అయితే ఉంటాయండి అన్నాను. మనకి పైకి వచ్చేటప్పటికి ఫస్ట్ మోడల్లో 5 బీడ్సే వస్తాయి. ఇక్కడ చూసారు కదా ఎన్ని వచ్చాయో. 1 2 3 4 5 6 7 8 9 బీడ్స్ అయితే రావాలి. మోడల్ ఫస్ట్ ఒక మోడల్ చూపించా కదా, దానికి దీనికి చాలా తేడా ఉంటుందండి. ఓకేనా. నెక్స్ట్ పైకి తీసుకొచ్చేద్దామండి నీడిల్ని. ఎటు నుంచి అయినా సరే ఒకసారి పైకి తీసుకొచ్చేయండి ఇలా. ఇప్పుడు మనం ఇటు ఈ బీడ్ గ్రీన్ బీడ్ వదిలేద్దామండి. మిడిల్లో ఉన్నాయి కదా 1 2 3 4 5 6 7 ఈ 7 బీడ్స్కి పైన వేసేద్దాం. ఫస్ట్ 1 బీడ్ పింక్ బీడ్ ఇక్కడ ఉంది. 3 బీడ్స్ యాడ్ చేయాలి. సెకండ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి. 2 బీడ్స్ యాడ్ చేయాలి. టూ బీడ్స్ యాడ్ చేసేయండి. ఇక్కడ వరకు నేను ఇచ్చేసేస్తాను. కన్వీనియంట్గా తిప్పుకుంటామేనండి మనం. ఇంకా ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఇక్కడ పైన మనం కొంచెం పూలమాల అనేది వేస్తున్నాం. నెక్స్ట్ ఇలా 2 బీడ్స్ ఇక్కడ వరకు యాడ్ చేసేయండి. నేను మీతో మాట్లాడుతూ ఉంటాను. ఈజీగా ఉంది కదండి. కామెంట్ బాక్స్లో తెలియజేయండి అబ్బా మీకు ఎలా ఉంది అల్లిక అనేది. ఇలా మధ్య బీడ్కి కూడా వచ్చేసాను చూసారా. ఇలా ఇక్కడ పింక్ అయితేనే బాగుంటుందండి. మీరు వేరే వేరే రంగులు అయితే వేయద్దు. ఇక్కడ ఆరెంజ్ కానీ ఏం వేయద్దు. పింకే బాగుంటుంది అనమాట. ఎందుకంటే అటు ఇటు పింక్ వేసాం కదా, అందుకని ఇక్కడ పింకే బాగుంటుంది. మనం ఒక్కోటి అమరుస్తూ ఉంటేనండి అందం వస్తుంది, రెట్టింపు అవుతుంది. ఆ నాయని చూడండి ఎంత చక్కగా రెడీ చేసేస్తున్నాము మనం. వేసేయండి అబ్బా. చెయ్యి అడ్డం వచ్చినా మీకు కన్వీనియంట్గా నాకు లేదు, అందుకని నేను అల్లేస్తున్నాను. కొంచెం వేసేస్తే ఇంకా చక్కగా వచ్చేస్తారు మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి. 2 బీడ్స్ వేసేద్దాము. ఇక్కడ కూడా ఇంకొక 2 బీడ్స్. లాస్ట్ ఈ పింక్ బీడ్ ఉంది కదా, ఇక్కడ వరకు గ్రీన్ బీడ్ వదిలేసేయండి. ఇటు గ్రీన్ బీడ్ వదిలేసేయండి. అప్పుడే మనకి ఈ షేప్ అనేది సరిగా వస్తుంది అనమాట. లేకపోతే మనకు ఆ షేప్ రాదండి. పూలమాల చక్కగా ఈ షేప్ రావాలి. ఇది కూడా వేసేసిన తర్వాత మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇంకా పైకి తీసుకొచ్చేద్దాము నీడిల్ని. అడ్డబీడ్ని ఉపయోగించి మరలా ఇక్కడికి తీసుకొచ్చేయండి నీడిల్. సెకండ్ బీడ్ ఉంది కదా, అక్కడికి ఇక్కడికి నేను వైర్ ఇక్కడికి ఉంది. ఇప్పుడు చూడండి కరెక్ట్గా
పూలమాల అనేది షేపు చక్కగా వచ్చేసింది. నీట్గా ఇలా రావాలి. తర్వాత చూద్దామండి, పైన కూడా వేసేద్దాం. ఇంకా ఇప్పుడు పైన బీడ్స్ మీకు పింక్ బీడ్స్ 1 2 3 4 5 6 7 బీడ్స్ అయితే రావాలండి. ఇప్పుడు మనం 7లో ఇటు మైనస్ చేసేద్దాం, ఇటు మైనస్ చేసేద్దాం. మిడిల్ 5 బీడ్స్కి వేద్దాం. 1 2 3 4 5 ఈ 5 బీడ్స్కి మాత్రమే మనం అల్లుదాం. ఫస్ట్ ఇక్కడ 1 బీడ్ ఉంది, 3 బీడ్స్ యాడ్ చేసేయండి. సెకండ్ బీడ్లోకి కూడా నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను ఇలా. ఇలా ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ యాడ్ చేయటమేనా, ఇక్కడ వరకు వచ్చేసేయండి. అల్లిక తేలిగ్గానే ఉంటుంది కానండి, కొంచెం శ్రమ అయితే పడాలండి. దాదాపు ఇప్పుడు ఇక మనం 24 వీడియోలు వెంకటేశ్వర స్వామి అవి చేసేయచ్చండి. 10 వీడియోల్లో కూడా నేను మీకు షేర్ చేసేయచ్చు. కానీ మనకండి అర్థం కాదు, బీట్ వర్క్ కదా, అర్థం కాదు. థర్డ్ బీడ్లో నీటిని తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ కూడా 2 బీడ్స్ యాడ్ చేసేయాలి. లాస్ట్ బీడ్ ఇది. ఇక్కడ కూడా 2 బీడ్స్ యాడ్ చేయాలి. హోల్స్ అన్నీ మనం బీడ్సే అనుకుంటాం, కొన్నిటికి హోల్స్ ఉండవు. ఇలా ఈ స్టెప్ అయిపోయిందండి. పైకి తీసుకొచ్చేద్దాం, నీడిల్ని పైకి వచ్చేస్తాం కాబట్టి పైకి తీసుకొచ్చేద్దాం. ఇలా నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4 5 ఉంటాయి, 3 వేద్దాం. ఈ మిడిల్ 3 బీడ్స్కి అల్లేద్దాం. ఫస్ట్ స్టార్టింగ్ 3 తీసేసుకోండి. సెకండ్ బీడ్లో తీసుకొచ్చేస్తున్నాను. 2 బీడ్స్ యాడ్ చేయాలి. థర్డ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. 2 బీడ్స్ యాడ్ చేయాలి. ఈ స్టెప్ అయిపోయిందండి. పైకి తీసుకొచ్చేసేద్దాం నీడిల్ని. ఈయన ఇక్కడ 3 బీడ్స్ ఉన్నాయి. ఎదురుకు తీసుకొద్దాము. ఇక్కడికి చూసారు కదా, పైన 3 బీడ్స్ ఉన్నాయి. త్రీ బీడ్స్లో మిడిల్ బీట్కి వేద్దాము. 3 బీడ్స్ టూ 3 ఇలా
ఓకే అండి, ఇలా అన్నమాట అయిపోయింది. ఇంకా వీలైతే మీకు ఖాళీ ఉంటే చక్క ఇక్కడ కూడా ఇంకొక వేసుకోవచ్చు, ఇంకో 3 బీడ్స్ ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉంది కదా, ఇంకొక 3 బీడ్స్ కొంచెం అందంగా అనిపిస్తుంది. ఇలా లేదు మాకు ఇక్కడితో సరిపోద్ది అంటే మీరు ఇలా ఉంచేసుకోవచ్చు. ఓకే అండి, ఎండ్ అయిపోయింది. ఇంకా కిందకి తీసుకొచ్చేసి నాటు వేసేద్దామండి. ఇలా కిందకి తీసుకొచ్చేయండి, అక్కడే వేయొద్దు, ఎందుకంటే మనకి సపోర్ట్ ఉండదు. ఇక్కడికి తీసుకొచ్చేసి నాటు వేసేయండి. ఇలా 1 2 3 స్ట్రాంగ్గా వేసేయండి అబ్బా. నాటు మాత్రం ఊడకూడదు, ఒకేసారి మీరు వేసేయాలి. మరలా ఊడిపోయి ఒకసారి ఒకటి ఊడుతుందండి, రెండోసారి 2 మొత్తం ఊడిపోతాయి మీరు ముళ్ళు అనేది గట్టిగా వేసుకోకపోతే. ఓకే అండి, ఇంకా ఇదండి పూలమాలలకి. ఇక్కడ చక్కగా ఎంత చక్కగా వచ్చిందో పూలమాల మాత్రం. కిరీటానికి పూలమాలలు జాయింట్ అయితే ఇచ్చేసాం, చక్కగా ఫిల్ చేసేసాం అనమాట. మొత్తం ఒక షీట్ అల్లే రెడీ చేసేసాం. ఓకేనా, ఇంకా ఒక్కసారి చూసేయండి. ఓకేనా, ఎంత అందంగా ఉన్నారో కదండి. ఇంకా ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంకా బ్యాలెన్స్ వెంకటేశ్వర స్వామి బొమ్మ మొత్తం ఒక షీటల్లే చక్కగా పూర్తి చేసేసాము. ఇంకా నెక్స్ట్ మనం ఆల్రెడీ మకర తోరణం ఒకటి అల్లుకున్నాం కదా, ఇలా ఒక వీడియో చేశాం కదా, అల్లుకుని రెడీ చేసుకునే ఉంటారు మీరు. అల్లుకున్న దాన్ని ఒకసారి చూద్దామండి ఎలా ఉంటుందో. ఇలా వస్తుంది మనకి. ఓకేనా, ఇంకా ఈ మకర తోరణానికండి ఇంకొంచెం డిజైన్ చేయాలి, డిజైన్ చేసేద్దాము. ఓకేనా, ఈ బొమ్మను పక్కన పెట్టేద్దాం. ఇంకా మన సబ్స్క్రైబర్స్ అండి ఈ బొమ్మ యొక్క వెయిట్ ఎంత ఉంది, మరలా పొడవు ఎంత, వెడల్పు ఎంత, బరువు ఎంత అని అడిగారు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత చూద్దామండి. ఓకేనా, మకర తోరణానికి ఇలా బెల్టల్లే రెడీ చేయమని చెప్పా కదండి, ఒక వీడియో అయితే చేశా కదా. ఒకసారి కౌంట్ చేద్దామండి, వీటిని కరెక్ట్గా వేశారో లేదో మీరు చెక్ చేసుకోండి. ఈ రౌండ్ ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, వీటిని లెక్కేస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 ఫ్లవర్స్ రావాలి. డబల్ అల్లుకోండి, ఇలా ఒక బెల్ట్ షేప్ అల్లే తీసుకొచ్చేసేయండి. ఓకేనా, నెక్స్ట్ ఎక్కడ స్టార్ట్ చేయాలి అని అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక బీడ్ ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ 11 తర్వాత 11 ఫ్లవర్స్ రావాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్కించేసేయండి. ఎక్కించి ఇక్కడ డిజైన్ చేద్దాం. మిడిల్ అనమాట ఇది, ఇదిగోండి ఇలా చూసారు కదా. ఇలా మిడిల్గా పెట్టుకుని మీరు ఇలా వస్తుంది మిడిల్కి 2 బీడ్స్కి యువతలకి వేసుకోండి, ఇంకా తేలికైన పద్ధతి. ఇక్కడ మిడిల్లో ఇలా పెట్టుకుని 1 2 ఇటు ఈ 2 తీసుకుందాము, ఇటు ఈ 2 మొత్తం 4 బీడ్స్కి అల్లుదాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ముందుగా ఎల్లో కలర్ బీడ్స్ తీసేసుకుందామండి. ఇంకా ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఈ ఫ్లవర్లో 2 బీడ్స్ ఉన్నాయి, మనం 4 యాడ్ చేయాలి. 1 2 3 4 ఇలా 4 + 2 6. ఇలా
నెక్స్ట్ ఈ వైర్ని ఇక్కడికి తీసుకొచ్చేసేయండి. మళ్ళీ నేను ఎలా తీసుకొస్తున్నానో చూడండి. ఈ బీడ్లో నుంచి మళ్ళీ 2 బీడ్స్లో నుంచి కూడా బయటకు వచ్చేయండి. మరలా సింగిల్ బీడ్ ఉంది కదా, దీనిలో నుంచి బయటకు వచ్చేయండి. మరలా సెకండ్ ఫ్లవర్ ఉంది కదా, మనం 4 ఫ్లవర్స్కి వేద్దాం అనుకున్నాం. సెకండ్ ఫ్లవర్లో 2 బీడ్స్ ఉన్నాయి. ఈ 2 బీడ్స్లో కూడా నీడిల్ తీసుకొచ్చేయండి. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 ఉన్నాయి. 3 బీడ్స్ యాడ్ చేసేసేయండి. 1 2 3 ఈ బీడ్లో నుంచి ఇలా మరలా ఇలా మరలా 2 బీడ్స్. నేను ఇక్కడ చూపిస్తాను, మరలా ఇక్కడ కూడా వెయ్యాలి. మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దండి, ఎందుకంటే ఇప్పటికి మనకి వీడియో బాగా టైం ఎక్కువ తీసేసుకుంటుంది. 1 2 3 అందుకని ఇప్పుడు నేను వేసేది మీరు గమనించండి. నెక్స్ట్ ఎక్కడ వేయాలి అనేది చెప్తాను, మీరు వేద్దరు. ఓకేనా? ఇక్కడ 3 ఉన్నాయి, 3 యాడ్ చేద్దాం. ఇలా మరలా ఇప్పుడు 3 వేసాం. 1 2 3 ఇంకొకటి వేద్దాం. ఇంకా 2 బీడ్స్ ముందుకు వెళ్ళిపోండి. ఇలా ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 3 యాడ్ చేసేద్దాము. ఇలా పైకి తీసుకొచ్చేద్దామండి. నీడిల్ని ఇలా పట్టుకుని పైకి తీసుకొచ్చేద్దాం. ఇలా మిడిల్లోకి తీసుకొచ్చేద్దాం. ఇలా ఇక్కడికి 1 బీడ్ ఉంది కదా, 2 బీడ్స్ ఉన్నాయి కదా, 1 బీడ్లోకి తీసుకొచ్చేయండి. ఇలా తీసుకొచ్చిన తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు. ఇది అడ్డుపడుతోందండి, పదే పదే ఇదే అడ్డం వస్తుంది. అల్లిన తర్వాత మరలా జాయింట్ ఇవ్వాలి కదా అనేసి ఇది ఉంచేసాను. ఓకే అండి, ఇప్పుడు కన్వీనియంట్గా ఉందో లేదో చూసుకోండి. ఇప్పుడు మీకు చక్కగా కనిపిస్తుంది కదండి వీడియోలో. ఇదిగోండి 1 2 3 4 వేసాం. మరలా మీరు చెక్ చేసుకోండి కరెక్ట్గా వేసారా లేదనేది. ఇలా పెట్టుకుని ఓకేనా, ఇటు 2 బీడ్స్ వచ్చాయి, ఇటు 2 బీడ్స్ వచ్చాయి. ఇక్కడ మనం మధ్య సరిగా వేయలేదనుకోండి, మనం వేసిందంతా వృధా అయిపోద్ది, బాగోదు. కరెక్ట్గా మిడిల్లో రావాలన్నమాట ఈ డిజైన్ అనేది. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు ఇక్కడ వరకు ఇలా అల్లాం కదండి, ఇక్కడి నుంచి అల్లికి మారిపోద్ది, గ్రహించండి. ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి ఈ ఫ్లవర్లో 2 బీడ్స్ ఉన్నాయి. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, మిడిల్ ఈ 2 బీడ్స్ తీసుకోవాలి. ఇదిగోండి ఇలా ఈ 2 తీసుకోండి. 1 2 4 బీడ్స్ యాడ్ చేయండి. ఫోర్ చూసారు కదా, ఇలా మరలా 2 బీడ్స్. ఇక్కడ 1 2 3 ఉన్నాయి, 3 బీడ్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఇలా బాగా లూజ్గా లాగద్దండి, టైట్గా లాగద్దండి, మనకి ఇలా బెండ్ అవ్వాలి. ఈ 2 బీడ్స్ని తీసుకోవాలి. ఇక్కడ కూడా 1 2 3 ఉన్నాయి, 3 యాడ్ చేయాలి.
2 3 ఈ 4 బీట్స్కి మనం 3 బీట్స్ వేసాం ఈ మెథడ్లో. చూసారా, ఇది ఒక మోడల్ అనమాట బీట్ వర్క్లో. మనం ఎటు కావాలంటే అటు మలుచుకోవటమేనండి. వర్క్ అనేది ఎటు కావాలంటే అటుకి మలుచుకుంటమే. దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇక నెక్స్ట్ పైకి తీసుకొచ్చేద్దామండి. మరలా ఇక్కడికి తీసుకొచ్చేయండి. నేను చూపిస్తాను, వెయిట్ చేయండి. లేకపోతే ఇలా చూసారు కదా, 3 ఫ్లవర్స్ వచ్చాయి. ఫస్ట్ 4 ఫ్లవర్స్ వేసాం, తర్వాత 3 ఫ్లవర్స్ వేసాం. తర్వాత ఇక్కడ ఎన్ని బీడ్స్ వచ్చాయి? 1 2 3 4 5 6 బీడ్స్ వచ్చాయి. ఇక్కడ కూడా ఇంకా 2 ఫ్లవర్స్ అయితే వేద్దాం. ప్యారెట్ గ్రీన్ అయినా పర్వాలేదు, ఈ గ్రీన్ అయినా పర్వాలేదు, ఈ గ్రీన్ అయినా పర్వాలేదు, మీ ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ పైన వేద్దాం. గ్రీన్ తీసుకుందాము. 1 2 3 4. ఆల్రెడీ 2 ఉన్నాయి ఇక్కడ. ఇలా నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ 2 ఉన్నాయి, 4 యాడ్ చేసేసాము. నెక్స్ట్ ఇంకా 2 బీడ్స్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోండి. ఇలా ఇక్కడ 1 గ్రీను 2 ఎల్లో 3 ఉన్నాయి. 3 తీసుకోండి. ఇలా 1 గ్రీన్ బీట్లో నుంచి 1 ఎల్లో బీట్లో నుంచి ఇలా ఇక్కడే నాటు వేయకుండా ఇక్కడికి తీసుకొచ్చేయండి కిందకి. ఇలా ఇలా తీసుకొచ్చేయండి. టోటల్ అయితే ఇలా వస్తుంది మనకి. ఇక్కడ నాటు వేసేయండి. ఇంకా మిడిల్లో డిజైన్ అయితే మనం చేసేసినట్టేనండి. ఇంకా ఇదిగోండి ఇలా 1 2 3 టైమ్స్ వేసేసి క్రింద భాగానికి ఇక్కడికి తీసుకొచ్చేసి ఇక్కడ కట్ చేద్దాం. ఓకే, ఇక్కడికి ఇప్పుడు మనం మిడిల్ పెట్టుకుంటే చూసారు కదా, ఫస్ట్ ఇలా పట్టుకుని చూస్తే ఇలా రావాలి. మిడిల్లో ఇలా డిజైన్ చేయాలి. సేమ్ మరలా ఇక్కడ 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 ఇలాంటివి 3 వేయాలన్నమాట మనం. ఇంకోటి ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి వస్తుంది. అది ఎలా వేయాలో చెప్తాను. నేను వేసేస్తాను. వేసి పలానా చాట్ అని చెప్పి నేను మీకు చెప్పేస్తాను. మకర తోరణానికండి ఇలా 3 అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ ఒక డిజైన్ చేసేసాము. మిడిల్లో రైట్ సైడ్ ఇలా ఒకటి, లెఫ్ట్ సైడు ఒకటి, ఇలా 3 అయితే వస్తాయి. నేను మిడిల్లో వేసేసాను కదా, చూసారు కదా. రైట్ సైడ్ కూడా నేను వేసేసాను. ఇక్కడ ఎక్కడ వేయాలి అనేది చూద్దాం. చూసారు కదా, ఇక్కడ వరకు వేసేసాం. ఇక్కడ చెప్తాను ఎక్కడ వేయాలి అనేది. ఇక్కడ వరకు అయిపోయింది మనకి. ఇక్కడ 1 2 3 4 ఫ్లవర్స్ ఆపేసేసి 5th ఫ్లవర్కి వేసుకోండి. ఓకేనా. ఇక్కడ చూడండి, నేను ఎక్కించేస్తున్నాను. 1 2 3 4, ఇక్కడ ఇది 5 6 7 8. మళ్ళీ ఇక్కడ జాయింట్ వచ్చేస్తే ఇటు 4 ఉంటాయి. చూసారు, ఇక్కడ 1 2 3 ఉన్నాయి. ఇక్కడ జాయింట్ ఒకటి వస్తుంది, 4 ఉంటుంది. మిడిల్లో 1 2 3 4.
4 వేసాం, మరలా 4 వచ్చేస్తాయి. అలా అన్నమాట. ఇవి ఎందుకు వేస్తున్నామంటే మనము ఇలా నిలవటం కోసం. మనం ఇలా పెట్టామనుకోండి నిలవదు, ఇది సపోర్ట్ ఇస్తుంది ఇక్కడ. ఓకేనా? ఇది కూడా వేసేసేయండి. ఒక్కసారి చూపిస్తాను ఎక్కడ ఎలా వేయాలి అనేది. 1 2 3 4 5th ఫ్లవర్కి వేస్తున్నాము. ఇక్కడ ఎక్కించేసాను, ఇక్కడికి తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 2 బీడ్స్ ఉన్నాయి, 4 యాడ్ చేయాలి. 2 3 4 ఇలా. నెక్స్ట్ మరలా 2 బీడ్స్ తీసుకోండి. ఈ ఫ్లవర్లో నుంచి ఈ బీడు, ఇక్కడ 2 బీడ్స్, 3 ఉన్నాయి, 3 యాడ్ చేసేయటమేను. ఇంకా ఇక్కడ 3 యాడ్ చేసేయండి. సేమ్ ఇలాగే అల్లేసేయండి ఇక్కడ. ఓకేనా? 4 బీడ్స్కి ఇలా 4 ఫ్లవర్స్, 3 ఫ్లవర్స్, 2 ఫ్లవర్స్ ఇక్కడ కూడా రావాలి. సేమ్ చూపించా కదా, నేను వేసేస్తాను, కొంచెం మీరు వేసేయండి. ఇంకా మరలా తర్వాత దీన్నే ఎలా డెకరేషన్ చేసుకోవచ్చు ఈ మకర తోరణాన్ని అనేది కూడా మీకు ఐడియాస్ అయితే ఇస్తాను. ఓకేనా? నేను 3 వేసేసానండి. ఇలా మీకు ఇంకొక ఐడియా అయితే చెప్తాను. ఈ పైన కూడా వేసుకోవచ్చు కదండి, ఇక్కడ ఖాళీ వదిలే బదులు అనుకోవచ్చు. ఇలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనకి ఫ్రేమ్ అనేది మరలా కొంచెం పెద్దదైపోద్ది అనమాట. ఫ్రేమ్ పెంచిన కొద్దికి ఇది మనం ఫ్రేమ్ చేయించుకుంటాం కాబట్టి ఇక్కడ ఇలా మీరు ఇలా ఒకటి కూడా వేసేసుకోవచ్చు. ఓకేనా? ఇలా మొత్తం అల్లుకున్న తర్వాత అండి ఒకసారి చూడండి, ఇక్కడనో యాడ్ అవుతుంది. ఇంకా ఇక్కడ 2 ఫ్లవర్స్ యాడ్ అవుతాయి. జాయింట్ ఇస్తాం కదా, ఇక్కడ ఈ జాయింట్ ఇచ్చే ఫ్లవర్ 1 2 3 4 తర్వాత 4 అయిపోయాయి. 1 2 3 4కి వేసాం, మరలా 1 2 3 4 గ్యాప్ ఇచ్చాం, మరలా 1 2 3 4కి ఇచ్చాం. ఈ డిజైన్ అనేది మిడిల్ డిజైన్. తర్వాత 1 2 3 4 గ్యాప్, 4 ఫ్లవర్స్ మధ్యన. తర్వాత 1 2 3 4కి వేసాం, తర్వాత 1 2 3 ఇక్కడ యాడ్ చేస్తాం కదా 2, అదొకటి యాడ్ అవుతుంది 4. 1 2 3 4 ఇలా రావాలి మీకు. ఓకేనా? ఇక ఇలా ఫస్ట్ రెడీ చేసేసుకోండి, మకర తోరణం ఇలా రెడీ చేసేసుకోండి. అయిపోయిన తర్వాత మీకు కొన్ని ఐడియాస్ అయితే ఇస్తానండి నేను. ఇప్పుడు ఇలా వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి. వేసుకుని ఈ మిడిల్లో ఖాళీ ఉంది కదా, మనము ఇక్కడ 6 బీట్ ఫ్లవర్ ఎందుకు తీసుకున్నాము అంటే వంపు తిరగటం కోసం. ఇలా మనం మకర తోరణం వంపు కోసం ఇలా తీసుకున్నాం అన్నమాట. ఈ మెథడ్ అనేది వేసాం. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎందుకు వేసాము అంటే ఇలా నిలబడాలన్నమాట. మనకి ఇలా నిలబడాలి, లేదు అంటే ఇలా లెగిసిపోద్ది అనమాట పైకి. మనకి స్టిఫ్గా ఉండటం కోసమనో ఈ డిజైన్ చేసాం. ఓకేనా? ఇది కారణం ఇలా చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎలా చేసుకోవచ్చు అంటే ఇక్కడ బీడ్స్ ఉన్నాయి కదా, మీరు రంగురంగుల పూసలు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఇది ఉందనుకోండి, ఏ రెడ్డో పింకో, ఇదిగోండి ఇలా పింకో, ఈ రెడ్డో ఈ పింకో మన ఇష్టం అండి. ఇంకా ఈ మధ్యన బీటికి ఎక్కించేసి, నేను మీకు ఐడియా కోసం చెప్తున్నానండి, కేవలం ఎక్కించేసి దీని ఆపోజిట్లో ఇలా తీసుకొచ్చేయచ్చు. యాంటీ కలర్ ఇలా వేసుకోవచ్చు. ఇక్కడోనో మీరు రెడ్ వేసేసుకుని ఒక స్టెప్నో ఈ రత్నావళి వేసుకోవచ్చు. ఇక్కడ డార్క్ కలర్స్ ఏవైనా ఇక్కడ వేసుకోవచ్చు అండి. ఇక్కడ రెడ్ వేసామనుకోండి, ఇక్కడ రత్నావళి, ఇక్కడ ఇంకా మనకు నచ్చిన కలర్స్ అండి, ఏవైనా ఆరెంజ్, అలా మనం ఉపయోగించాం కదా వెంకటేశ్వర స్వామి బొమ్మ అనడానికి. వీటిల్లో మనం ఏ రంగులైనా వేసుకోవచ్చు. వీటిల్లో ఏ రంగులైనా ఈ మధ్యన బీడ్స్ని ఫిలప్ చేసుకోవచ్చు. ఇది ఒక ఐడియా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మీ ఇష్టం అది. ఇక నేనైతే తీసేస్తానండి, తర్వాత నేను వేస్తాను. ఆలోచించి మీకు ఐడియాస్ అయితే ఇచ్చేస్తున్నాను, ఎందుకంటే వర్క్ బాగా ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి నేను ఐడియాస్ ఇస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడానండి, ఇక్కడ కూడా కొంచెం బీడ్స్ అనేది ఇక్కడ కూడా ఫిల్ చేసుకోవచ్చు. మీరు ఒక్కొక్క బీడు రంగురంగులుగా వేసుకుంటే ఇంకా మకర తోరణం అందంగా ఉంటుంది అనమాట. ఓకే అండి, ఇది ఒకటి మీకు ఒక ఐడియా అనమాట. నేనైతే తీసేస్తానండి, ఇంకా మీకు ఐడియా కోసం అని చెప్పేసి
నేను వేశాను. ఓకేనా? తీసేసి ఇంకా నేను నాటైతే వేసేస్తానండి. ఇక్కడ నేను ఇదంతా తీసేస్తానండి. తీసి నాటు వేసి అలాగో రెడీ మకర తోరణం అయితే రెడీ అయిపోయిందండి. వెంకటేశ్వర స్వామి బొమ్మకి ఎలా జాయింట్ చేయాలో చూద్దాం. చూసే ముందు మరికొన్ని ఐడియాస్ అయితే మీకు ఇస్తాను. మీకు నచ్చింది అనుకుంటే ఫాలో అయిపోండి. లేదు మాకు ఇలాగే వేసుకుంటామంటే ఇలాగ ఐడియా మాత్రం మీకు ఇస్తాను. ఓకేనా? పక్కన పెట్టేద్దాము. పెట్టేసి ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామి బొమ్మని ఒక్కసారి చూద్దామండి ఎలా అల్లాము అనేది. మొత్తం ఒక 4 పలకలుగా ఒక చూడండి దీర్ఘ చతురస్రాకారంలో ఒక షీట్ అల్లే మనం రెడీ చేసుకున్నాం. ఓకేనా? ఇక్కడ గ్యాప్ అనేది వచ్చేసింది. కిందనో దీర్ఘ చతురస్రాకారం వల్లే వచ్చేసింది. పైకి వచ్చేటప్పటికి కొంచెం ఇక్కడ గ్యాప్ వచ్చింది. ఫ్రేమ్ కట్టించుకునే వాళ్ళండి ఈ మకర తోరణం అల్లుకోకుండా ఈ మొత్తం ఇలా ఫిల్ చేసేసుకోవచ్చు. 4 పలకలుగా బ్లూతో ఇలా అల్లేసుకుంటే ఇక్కడ ఎలా ఫిల్ చేసేసాము సేమ్ 4 పలకలుగా ఇలా మొత్తం ఇక్కడ బ్లూతో అల్లేసుకుని ఇక్కడ కూడా బ్లూతో అల్లేసుకుని ఒక షీట్ అల్లే ఫ్రేమ్ కట్టించేసుకోవచ్చు. ఒక్క వెంకటేశ్వర స్వామి మాత్రమే అయితే అమ్మవారిని కూడా అల్లుకోవాలి అంటే మాత్రం మరలా కుదరదు. మీకు మకర తోరణం అల్లుకోవాల్సింది. ఓకేనా? మీరు ఎలాగైనా చేసుకోవచ్చు, అలాగైనా చేసుకోవచ్చు. ఒక ఐడియా చెప్పేసా కదా, ఇలా 4 పలకలుగా ఇలా ఫిల్ చేసేసుకుంటే ఇట్లాగే సేమ్ 4 పలకల్లాగానే ఇటు కూడా వచ్చేస్తుంది. మొత్తం దీర్ఘ చతురస్రాకారంలో వెంకటేశ్వర స్వామి బొమ్మ షీట్ అయితే మనకి రెడీ అయిపోతుంది. అది ఒక పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం మకర తోరణం అల్లుకున్నా కదా, రెండో పద్ధతికి ఈ మకర తోరణాన్ని ఇలా జాయింట్ అయినా ఇచ్చేసుకోవచ్చు. ఇది రెండో పద్ధతి. ఓకేనా? మీ ఇష్టం వచ్చినట్లుగా మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు అలా డిజైన్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను అమ్మవారిని కూడా అల్లుతున్నాను కాబట్టి నేను ఈ మకర తోరణాన్నే పెడుతున్నా పైన. ఓకే అండి? ఇది నెక్స్ట్ మనం మకర తోరణాన్ని ఎలా ఇక్కడ జాయింట్ ఇచ్చేద్దాం అనేది చూద్దాం. ఇక్కడ స్టార్టింగ్ 1 2 3 4 5 బీట్స్ ఉన్నాయి. 5 మనం ఒక షీట్ అల్లే ఇలా అల్లాం కదండి. ఇలా ఒక షీట్ అల్లే ఫస్ట్ మకర తోరణానికి స్తంభాలు రెడీ చేసుకున్నాం. ఈ స్తంభాలకు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 ఉన్నాయి. ఒక వెంకటేశ్వర స్వామి బొమ్మ అల్లుకోవాలి, మేము ఇంకా అమ్మవారిని అల్లుకోము అనుకున్న వాళ్ళైతేనో ఇక్కడ నుంచి ఇక్కడ ఇలా స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ 2 బీట్స్కి ఇక్కడ స్టార్ట్ చేసేసి ఇలా పైకి వస్తుంది కదా, ఇక్కడ ఈ 2 బీట్స్కి మొదలు ఇక్కడ జాయింట్ ఇలా ఇచ్చేసుకోవచ్చు. ఇచ్చే విధానం నేను చెప్తానండి, ముందు వివరం చెప్తున్నాను. ఇక్కడ ఈ 2 బీట్స్కి కేవలం వెంకటేశ్వర స్వామి బొమ్మ అల్లుకునే వాళ్ళు అయితే ఈ స్టార్టింగ్ 2 బీట్స్ ఉన్నాయి చూసారా రైట్ సైడ్, ఈ 2 బీట్స్కి ఇలా, ఇటు 2 బీట్స్కి ఇలా. అమ్మవారిని కూడా అల్లుకుని జాయింట్ చెయ్యాలి అనుకున్న వాళ్ళైతే అంటే ఈ 2 బీట్స్ వరకు, ఈ 2 బీట్స్కి ఇలా మధ్యన ఒకటి గ్యాప్ ఇచ్చేసి ఇక్కడి నుంచి అమ్మవారి బొమ్మ వస్తుంది. ఎలా? ఇలా. ఇది అయ్యవారిది కదా, ఇక్కడ అమ్మవారి బొమ్మ వస్తుంది, ఇక్కడ ఒక స్తంభం వస్తుంది. ఓకేనా? అప్పుడు ఇక్కడ వరకు నూనె పెట్టేసి అయ్యవారికి ఈ 2 బీట్స్కి ఇక్కడ మిడిల్లో ఒక బీట్ వదిలేసి ఈ 2 బీట్స్కి అమ్మవారిది మరలా ఇక్కడి నుంచి ఇక్కడికి జాయింట్ ఇస్తాం. ఓకేనా? అది మీరు నిర్ణయం బట్టి ఉంటుంది. అమ్మవారిని కూడా అల్లుకోవాలి అంటేనో ఇక్కడికి ఇలా 3 బీట్స్ వదిలేసేయాలి. 3 బీట్స్ వదిలేసి ఈ 2 బీట్స్కే వేసుకోవాలి. ఎందుకంటే ఈ ఒక్క స్తంభాన్ని అమ్మవారికి అయ్యవారికి షేర్ చేస్తున్నాం. ఈ స్తంభాన్ని మిడిల్లో ఒక బీట్ వదిలేస్తాం అన్నమాట. అది ఇటు 2 బీట్స్ అయ్యవారికి ఇచ్చేస్తున్నాము, ఇటు 2 బీట్స్ జాయింట్ మిడిల్ది అమ్మవారికి ఇచ్చేస్తున్నాం. ఈ మిడిల్ బీట్ ఒకటి ఉండిపోద్ది. ఓకేనా? అదనమాట. ఇప్పుడు నేనైతే అమ్మవారిని కూడా అల్లుతా కాబట్టి జాయింట్ అయితే చూసేయండి అబ్బాయి. ఇంకా నేను ఇటు చూపిస్తాను. మనకి నేను అమ్మవారిని కూడా ఇవ్వాలి కాబట్టి, అమ్మవారిని కూడా రెడీ చేస్తా కాబట్టి జాయింట్ ఎలా ఇస్తానో చూడండి. 1 2 3 4 5 బీట్స్ ఉన్నాయి. 5 బీట్స్లో ఈ 2 బీట్స్ 3 వదిలేసేయండి. ఇవి తీసుకోండి. ఇక్కడ ఉంది వైరు, ఇక్కడ 1 బీటు 2 బీట్స్ యాడ్ చేసుకోవాలి.
మరలా ఈ ఫోర్త్ బీట్ ఉంది కదా, 1 2 3 4, ఈ ఫోర్త్ బీట్ దగ్గర ఇదిగోండి ఇలా తీసుకొచ్చేసి 1 2 3 4 అయిపోయాయి. మరలా 2 బీట్స్ తీసుకోవాలి ఎల్లో. తీసుకుని ఫస్ట్ బీడ్ ఉంది కదా ఇక్కడికి ఒక ఫ్లవర్ జాయింట్ అయితే 6 బీడ్స్తో అయిపోయింది. 1 2 3 4 5 6 బీడ్స్తో అయిపోయింది. మరలా నెక్స్ట్ ఇంకొక ఫ్లవర్ ఉంది కదా ఇక్కడికి తీసుకొచ్చేద్దాం, కిందకి స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలా కొంచెం టైట్గా లాగేసేయండి. ఇక్కడ ఈ బీడ్ ఉంది కదా బ్లూ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి. 2 ఎల్లో బీడ్స్ యాడ్ చేయాలి. ఇలా చూసారు కదా, ఇలా మరలా ఈ క్రిందకి తీసుకొచ్చేద్దాం. ఇలా తీసుకొచ్చేసి గ్రిప్ ఇవ్వాలి కాబట్టి ఈ క్రింద బీడుకు కూడా నిలువు బీడుకు తీసుకొచ్చేసి ఇలా అల్లేసేయండి. కొంతవరకు కొంచెం దూరము ఇలా 2 బీడ్స్కి ఇలా నేను తిప్పుతున్నానండి, ఎందుకంటే గ్రిప్ ఇచ్చిన వాళ్ళం అవుతాయి. ఈ మునుముక్కును పెడితే కొంచెం పొట్ట అనేది ఉండదండి, అందుకని చెప్పేసి కొంచెం పైకి ఇలా అట్లా ఇది కూడా రావాలి కాబట్టి ఇక్కడికి దీన్ని కూడా ఇలా కలుపుకుని ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంది. ఓకేనా, మరలా మధ్య బీడి తీసుకొచ్చేసి కిందకి తీసుకెళ్ళిపోయి నాటేసేటివేనండి. ఇలా కొంచెం గ్రిప్ ఇచ్చిన వాళ్ళం అవుతాం ఒక లైన్ అల్లితే. చూసారు కదా, ఇలా అన్నమాట. వేసేసి ఇక్కడ నాటు వేసేయండి. వేసేసి ఒక బీడ్లో తీసుకెళ్ళాలండి. ఇట్లా వదలొద్దు, నాటు మాత్రం స్ట్రాంగ్గా వేయండి. ఒకసారి సరి చేసి ఇలా కట్ చేసేసేయండి. ఓకేనా, ఇక్కడ ఇచ్చేసాం. ఇంకా ఇక్కడి నుంచి అమ్మవారి తీస్తాం. సేమ్ ఇలాగే అల్లేసుకుని అమ్మవారిది ఇలా పెట్టాం కదా, ఇక్కడ అమ్మవారి బొమ్మ వస్తుంది. ఇక్కడి నుంచి మరలా ఈ 2 బీడ్స్ ఉన్నాయి కదా, ఈ 2 బీడ్స్ నుంచి ఇలా జాయింట్ ఇచ్చేసి ఇలా వచ్చేసి ఇక్కడికి ఈ 2 బీడ్స్ చివరికి ఇస్తామన్నమాట. ఓకే అండి, అదనమాట. అందుకని చెప్పేసి అమ్మవారిని అల్లుకుంటే ఇలా, కేవలం అయ్యవారిని అల్లుకుంటేనండి ఈ 2 బీడ్స్కి 2, ఈ 2 బీడ్స్కి 2 ఇచ్చేసుకోండి. రైట్ సైడ్ అయిపోయింది కదండి, లెఫ్ట్ సైడ్ కూడా ఇచ్చే విధానం చూసేయండి మీరు. అక్కడ బ్లూ బీడ్ దగ్గర పైన వైర్ తీసుకొచ్చేసాను. అక్కడ 2 బీడ్స్ తీసుకోవాలండి. అక్కడ అడుగు నుంచి నేను నాటిచ్చేసాను. పైన బీడ్స్ ఎక్కించేస్తానండి. ఇంకా ఎక్కించేసి ఎలా వేయాలో మీకు చూపించేస్తాను. చూడండి, 2 బీడ్స్ అయితే అక్కడ ఎక్కించేసేస్తున్నాను. రైట్ వేసేస్తే లెఫ్ట్ కూడా సేమ్ అంతేనండి, కాకపోతే మీకు చూపిస్తే మీకు ఒక అవగాహన ఉంటుందని చూపిస్తున్నాను. చూసారు కదా, అక్కడ ఎల్లో బీడ్లోకి తీసుకొచ్చేసాను. 2 బీడ్స్ ఎక్కించేసి అక్కడ ఎల్లో బీడ్లోకి తీసుకొచ్చేసేయండి. 1 2 3 4 బీడ్స్ అయిపోతాయి. 2 బీడ్స్ యాడ్ చేసేస్తాను. ఈ బీడ్లో తీసుకొచ్చేస్తున్నాను. మొత్తం ఇలా 6 బీట్ ఫ్లవర్ ఏర్పడిపోయింది. నెక్స్ట్ ఒక ఫ్లవర్కి వేసేసాము. ఇంకా ఇలా పైకి తీసుకొచ్చేసేయండి. లూజ్ అనేది ఇక్కడ వదలద్దండి అస్సలు, కొంచెం కూడా లూజ్ అనేది వద్దు, స్టిఫ్గా లాగేసేయాలండి. ఇదిగోండి ఇలా లూజ్ కవర్ చేసేసుకోవాలి మనం.
ఈ మధ్యకి తీసుకొచ్చేసి ఈ బీడ్లోకి తీసుకెళ్ళండి. ఇక్కడికి తీసుకురావద్దు, ఈ 2 బీడ్స్లోకి తీసుకొచ్చేయండి. తీసుకొచ్చేసి మరలా ఇక్కడికి, ఇక్కడ మనకి 1 2 3 4 ఉన్నాయి. 1 2 3 4 2 బీడ్స్ యాడ్ చేసేయాలి. సేమ్ ఇలా ఈ కిందకి తీసుకొచ్చేసేయండి. బ్లూ బీడ్ ఉంది కదా, దీనిలోకి తీసుకొచ్చేయండి. ఇంకా వేసేసాం కదా, తీసుకొచ్చేసి టైట్గా గ్రిప్ ఇవ్వాలి. నిలువు బీడ్ ఉంది కదా, దీనిలోకి తర్వాత ఇంకొక నిలువు బీడ్లోకి కూడా తీసుకొచ్చేద్దాం. ఇలా తీసుకొచ్చేసి ఇంకా ఒక అడ్డబీడు ఇది ఉంది కదా, ఇంకా ఈ అడ్డబీడుని ఉపయోగించేసేయటం. మరలా ఇది కూడా గ్రిప్ రావాలి కదండి, అందుకని ఇలా తీసుకున్నాం. మరలా ఇటు ఇలా కన్వీనియంట్గా మనం వెళ్ళిపోవటమేనండి, ఇంకా అల్లుకుంటా వెళ్ళిపోవటం మనం. మరలా ఇక్కడ అడ్డబీడ్డు, మరలా ఒకటి అడ్డబీడ్డు ఒకటి నిలువు బీడ్ అండి. నేను అల్లేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను, మీరు మాత్రం ఒకటి ఇప్పుడు నిలువుకి వచ్చా, మరలా అడ్డబీడ్కి వచ్చేసా. ఇలా ఇక్కడ కొంచెం ఊడకుండా నీట్గా ఇలా లాగామనుకోండి, సింగిల్ వేస్తే ఇబ్బంది అవుతుంది, అందుకే డబల్ తీసుకుందా నేను. జాయింట్కి మాత్రం డబలే తీసుకోవాలండి మీరు. ఇక్కడ నాటు వేసేసేయండి, మొత్తం ఈ ప్లేస్ మొత్తం అల్లేసాం. నాటు వేసేయండి, ఇంకా నాటు మాత్రం స్ట్రాంగ్గా వేయండి అబ్బా. నేను వేసిన ప్రతిసారి మీకు గుర్తు చేస్తూనే ఉంటానండి వెనకాల, ఎందుకంటే మీరు ఎక్కడ మర్చిపోతారో మరలా అల్లుకున్నదంతా వేస్ట్ అయిపోద్ది. మనకి బీట్ వర్క్లో నాటు ముఖ్యమండి. ఇక్కడ కట్ చేసేసేద్దాం, ఇంకా ఎక్స్ట్రా ఉన్నది సరి చేసుకుని ఒక్కసారి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేద్దామండి. కొంచెం కన్వీనియంట్ని బట్టి నేను తిప్పానండి, ఓకేనా. ఇదిగోండి ఇలా చూసారా, ఇలా వస్తుంది. ఒక్క వెంకటేశ్వర స్వామినే అల్లితే మీరేం చేస్తారంటే ఇక్కడిక్కడే ఇలాగే జాయింట్ ఇచ్చుకుని ఇక్కడ దీన్ని ఇక్కడ కాకుండా ఈ 2 బీడ్స్కి ఇచ్చుకోండి. ఇటు ఇటు ఇక్కడ ఇలా, ఇక్కడ ఎలా ఇచ్చారో సేమ్ ఒక వెంకటేశ్వర స్వామిని అల్లే వాళ్ళు ఇక్కడ ఇచ్చేసుకోండి, సరిపోతుంది. అమ్మవారిని కూడా నేను అల్లుతున్నాను కాబట్టి ఇక్కడి నుంచి అమ్మవారిని ఇలా ఇస్తా, ఓకే అండి. అదనమాట. ఇంకా అమ్మవారికి వచ్చేటప్పటికి మనం ఇచ్చేస్తాం కదా, ఇదిగోండి అమ్మవారి. ఇంకా అక్కడ ఇలా ఉంటుంది కదా, ఇక్కడ బొమ్మ వస్తుంది మధ్యన. ఈ 2 బీడ్స్ చివరిన 2 బీడ్స్ ఇక్కడ ఎలా ఇచ్చామో ఈ 2 బీడ్స్కి చివరి 2 బీడ్స్కి అమ్మవారిది ఇస్తాం అనమాట. ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. అమ్మవారి తల్లి అయిన తర్వాత జాయింట్. ఇంకా అండి అసలు అయ్యవారు బొమ్మకి మనకు అస్సలు పని లేదు, ఇంకా అయిపోయింది. ఇంకా మనం అల్లుకుంటూ అమ్మవారి బొమ్మే అల్లుకోవాలి. ఈ వీడియోతో మీకు అయ్యవారి బొమ్మ అయిపోయింది. మీరు ఇంకా కొంచెం ఐడియాగా ఇదిగోండి ఇలా కూడా వేసుకోవచ్చు, ఆర్చీలల్లే. ఇదిగోండి ఇలా కనిపించింది కదా, ఈ ఆర్చీలల్లే ఇలా డిజైన్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇలా దీన్ని ఇక్కడ ఉంది కదా, మీరు ఇక్కడి నుంచి ఇలా ఇలా ఇట్లా డిజైన్ చేయొచ్చు. నేనైతే చేయట్లేదండి, మీకు కేవలం ఐడియా ఇస్తున్నా. ఇచ్చిన కొలది అండి డిజైను నేను చేస్తున్న కొందికి వీడియో ఎక్కువైపోతుంది లెంత్, ఆ ఉద్దేశంతో నేను డిజైన్ అయితే చేయట్లేదు అనమాట. నేను ఇలా ఉంచేస్తాను, ఓకే అండి. చూసారా ఎంత బాగున్నారు. ఇదండి ఇక మన మకర తోరణం జాయింట్లు కూడా ఇచ్చేసామండి. ఇంకా ఈ వీడియో ఇది ఇక్కడ ఖాళీ అమ్మవారు వస్తే ఇక మనకు మొత్తం అయిపోయినట్టేనండి అయ్యవారు, ఓకేనా. ఇదిగోండి ఒక్కసారి చూసేయండి మకర తోరణంతో అయ్యవారిని. చూసిన తర్వాత ఇంత కష్టపడి మీకు వీడియో చేస్తున్నా కదండి, ఒక్క లైక్ ఇచ్చేయండి అబ్బా. లైక్ ఇచ్చేసి మీరు నేనేసిన వెంకటేశ్వర స్వామి బొమ్మ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది, మీరు ఏం వేస్తున్నారు అనేది కామెంట్ బాక్స్ ఉంది కదండి, మీరు కామెంట్ బాక్స్లో చెప్పేయండి అబ్బా,
ఓకేనా. ఇంకెంతకు మించి వీడియో వెళ్ళటం లేదండి నాకు స్క్రీను. ఇలా ఇటుకు అట్టం పెట్టి చూపిస్తాను. ఓకేనా, ఎంత బాగున్నారు కదండి. ఇలా ఇంకా ఇదండి ఈనాటికి వీడియోకి. ఇంకా 24 వీడియోలు చేస్తే కానీ ఈ నాయన మనకి రెడీ అవ్వలేదండి. అయ్యగారు రెడీ అవ్వాల. వెంకటేశ్వర స్వామి, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వరాలు ఇచ్చే తండ్రి అండి. నమ్మిన వాళ్ళకి నమ్మినంత అండి, అంతే. ఇంకా ఏ దేవుణ్ణైనా అల్లుతూ ఉంటేనండి ఆ భావన వేరుగా ఉంటుంది. ఇవాళ నాకు అనిపించింది, అప్పుడే వెంకటేశ్వర స్వామి అయిపోయారా అనిపించింది. ఇంకా బొమ్మ, ఇంకా ఈయన నెక్స్ట్ అమ్మవారిని కూడా అల్లుదామండి. బొమ్మ అయితే అల్లేసుకున్నామండి. ఇంకా ఫ్రేమ్ కట్టించుకోవాలి. ఇంకా మేము అయ్యవారి వరకే అల్లుకుంటాము, అమ్మవారిని అల్లుకోము అనుకున్న వాళ్ళకండి ముందు అలా బ్లాక్ క్లాత్ ఒకటి మనకి కావాల్సి వస్తుంది. అది బట్టల కొట్టులో దొరుకుతుందండి. పాపులైన క్లాత్ అంటారు. నలుపు తీసుకోవాలన్నమాట. ఓకేనా, తీసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఎక్కడ కడతారు ఫ్రేము అంటే, మనకి అద్దాలు ఉంటాయి చూసారండి, ఫ్రేములు కడతారు, అక్కడికి వెళ్ళండి. లేదు అంటే మనకి దేవుడు బొమ్మలు ఫ్రేములు కడుతూ ఉంటారండి, అక్కడికైనా వెళ్ళి ముందు మీరు ఈ బొమ్మను తీసుకెళ్ళండి. నాకు ఇలా ఫ్రేమ్ వర్క్ చేయాలి దీన్ని మిర్రర్తోనూ అని చెప్పండి. చక్కగా ఏం మోడల్స్ ఉన్నాయో, ఇప్పుడు కొంతమంది అంటున్నారండి వెయిట్లెస్ అద్దాలు వస్తున్నాయి అమెరికా అటు పంపించటానికంటే అండి, వెయిట్లెస్ అవి వస్తున్నాయి అంటున్నారు. నాకైతే తెలీదు. మీరు అక్కడికి వెళ్ళి కనుక్కుని మీకు ఎంత కాస్ట్ అవుతుందండి నాకు ఇది అని అడగండి. కొంచెం బార్గింగ్ చేయండి, ఏం పర్లేదు. బార్గింగ్ చేసి మాకు కట్టాలండి అని చెప్పి అడగండి. నెక్స్ట్ ఏం చేయాలి, మేము క్లాత్ ఎంత పడుతుంది అని అడగండి. లేదు మీరు తీసుకొస్తారా అని చెప్పి కూడా అడగండి. చక్కగా అలా ఆయన ఇచ్చిన సలహాతో మీరు ఎన్ని రోజుల్లో కరెక్ట్గా చెప్పండి. మన ఫోటో వాళ్ళ దగ్గర పెట్టద్దు. కరెక్ట్గా మాకు 2 డేస్లో కావాలండి, 3 డేస్లో కావాలండి అని చెప్పేసి పెట్టండి. ఎందుకంటే అటు ఇటు పడేస్తారండి వాళ్ళు. మనకి మరలా ఆ పూసల మీద గీతలు అవి పడతా ఉంటాయి. అందుకని చెప్పేసి మీరు మాకు 2 డేస్లోనే పంపించేయాలండి అర్జెంట్ అని చెప్పేసి కట్టించేసుకోండి. కాస్ట్ ఎంత అదే బార్గింగ్ చేయండి. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ కట్టించేసుకుని మీకు తగిలించేసుకోవచ్చు అనమాట. ఆయన్నే క్లాత్ తెచ్చేయమనండి. లేదు ఎంత తెమ్మంటారు అని చెప్పేసి అడిగి మీరు తెచ్చివ్వండి. ఇదండి, ఇంకా మనం తగిలించేసుకోవచ్చు అనమాట. ఓకే అండి. ఒక సింగిల్ వెంకటేశ్వర స్వామి వరకు మాత్రం అయితే మీరు చేంజ్ చేసుకోండి ఫ్రేము. ఈ గోడకు మనం తగిలించేసుకుంటామేనండి. చక్కగా రేపు మరలా తొలేకాదశి వస్తుంది కదండి, చక్కగా తగిలించేసుకోండి ఒక్క వెంకటేశ్వర స్వామి అల్లుకున్న వాళ్ళైతే. ఇక నెక్స్ట్ అండి, నేను నెక్స్ట్ వీడియోలో అమ్మవారిని అల్లే విధానం నేను షేర్ చేసేస్తాను. ఓకే అండి. ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి అయితే అయిపోయారండి. ఇంకా అల్లేసే విధానం షేర్ చేయించేసుకున్నారు. ఆ చల్లని తండ్రి దీవెనలు మనందరిపైన ఉండాలండి. ఇంత కష్టపడ్డాం కాబట్టి వరాలు అనేది మనకి తొందరగా ఇచ్చేస్తారండి. మనం మంచిగా కోరుకుందాము, మంచి మాటలు మాట్లాడదాము, మంచి పనులు చేసే వాళ్ళకి ఎప్పటికైనా భగవంతుడు మన అంటే ఉంటారండి. ఇలాంటివి అల్లించుకుంటారండి ఆయన మన చేత్తోను. ఓకేనా. ఇదండి వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఈ అమ్మవారిది అల్లుదాం. ఇంకా పద్మావతి అమ్మవారినండి 2 డేస్లో అల్లే విధానం మీకు నేను షేర్ చేసేస్తానమాట. వాటికి కావాల్సిన మెటీరియల్, ఎన్నెన్ని బీడ్స్ పడతాయి అనేది నెక్స్ట్ చూసేద్దాము. ఈ వీడియో మీరు ఒక్కసారి వెంకటేశ్వర స్వామిని మొత్తం అల్లుకున్న తర్వాత మీరు ఏ పార్ట్ అల్లుకుంటే మేము అల్లుకున్నాము అండి అని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇప్పుడు లైక్ ఇచ్చారో లేదో లైక్ షేర్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ బీడ్ వర్క్ మీద ఆసక్తి ఉన్న వాళ్ళకి షేర్ చేయండి అబ్బా. లేదంటే ఇలాంటివి అల్లినవి షార్ట్ వీడియోలు చూస్తారండి. వాళ్ళు అల్లుకోలేకపోయినా అందరూ అల్లుకోలేరు కదా. ఓకేనా. మనం ఎంత అదృష్టం ఉంటేనండి ఇట్లా వెంకటేశ్వర స్వామిని అల్లే విధానం షేర్ చేస్తున్నాను, మీరు చూసి అల్లుకుంటున్నారు. అసలు నాకైతే ఏంటో మొత్తం అయిపోయాకండి చివరిలోనండి చేతులు వణికినట్టు ఏంటో తెలియని భక్తి భావనండి. వినాయకుడిని అల్లాను, వెంకటేశ్వర స్వామిని ఇప్పుడు మనం అల్లాము, ఆంజనేయ స్వామిని అల్లానండి, ఇంకా పారాడే కృష్ణుడిని అల్లాను. ఇన్ని బొమ్మలు అల్లానండి. ఏ బొమ్మకు ఆ బొమ్మ మనం అల్లుతుంటే భక్తి భావంతో అల్లుతుంటేనండి అంత ఎంతో అసలు మనం ఏదో మరలా ఈ దేవుణ్ణి మన చేతుల్లో నుంచి ఎవరో లాక్కుంటున్నారా అయిపోయిందా అప్పుడే బొమ్మ అన్న భావన అయితే మనకు వస్తుందండి. మీకు అవునో కాదో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అబ్బా. ఏ బొమ్మకు ఆ బొమ్మేనండి, ఏ దేవుడికి ఆ దేవుడేను, ఏ బొమ్మకు ఆ బొమ్మ. మనం నమ్మిన వాళ్ళకి భగవంతుడిని నమ్మినట్టండి. ఈ వీడియో ఇంతటితో ముగించేసి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. నమస్తే.